నమస్కారం అండి. పోషన్ ట్రాకర్ 23.6 వర్షన్కి అప్డేట్ అయినది మనము ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ గమనించినట్లయితే లాస్ట్ అప్డేటెడ్ 19th May 2025. ఈ కొత్త వర్షన్లో కొత్తగా ఏమి అప్డేట్ చేశారని మనం గమనించినట్లయితే రివైజ్డ్ ఈకేవైసీ అండ్ ఫేస్ క్యాప్చర్ స్క్రీన్స్ అంటే ఫేస్ క్యాప్చర్ అండ్ ఈకేవైసీ స్క్రీన్ అనేది రివైజ్ చేశారంటే కొత్తగా మార్చారని చెప్తున్నారు. హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ టిహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ to ensure real-time beneficiary authentication through Aadhaar and face verification. ఓకే, ఒకసారి మనం పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసి చూద్దామండి. పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత టిహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ మనం ఎక్కడ చేస్తామండి, డైలీ ట్రాకింగ్. ఈ డైలీ ట్రాకింగ్ ఉంది కదా, డైలీ ట్రాకింగ్ ఓపెన్ చేస్తున్నాను. దాంట్లో టిహెచ్ఆర్ఆర్ హెచ్సిఎం ఆప్షన్ ఉంటుంది కదండి, దీంట్లో టిహెచ్ఆర్ఆర్ హెచ్సిఎం దీన్ని ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేస్తే దీంట్లో ఎగ్జాంపుల్గా మనం ఒకటి గమనిద్దామండి. ఇక్కడ 6 to 3 years పిల్లలు ఉన్నారు కదా, ఇది ఓపెన్ చేద్దామండి. ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దాని మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ గమనించినట్లయితే ఈ పిల్లలందరికీ టీచర్ ఇంతకుముందు ఫేస్ క్యాప్చర్ అండ్ ఈకేవైసీ రెండు కంప్లీట్ చేశారండి. అయితే ఇప్పుడు మనం జనరల్గా ఇప్పుడు టిహెచ్ఆర్ కొట్టాలనుకోండి, ఈ నెల మనం ఏం చేస్తాము, పక్కన టిహెచ్ఆర్ ఉంది కదా, టిహెచ్ఆర్ మీద టచ్ చేస్తాము. టిహెచ్ఆర్ మీద టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ ఫేస్ వెరిఫికేషన్, ఫేస్ వితౌట్ వెరిఫికేషన్ కింద రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదండి. మనం 25 days ఫీడింగ్ డేస్ పెట్టుకున్న తర్వాత టిహెచ్ఆర్ తీసుకోవడానికి ఈ మదరే వచ్చి ఉంటే మనం ఏం చేస్తాం, సెలెక్ట్ చేసుకొని కింద ప్రొసీడ్ అని ఉంటుంది. ప్రొసీడ్ మీద టచ్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది, ఫేస్ మ్యాచింగ్ చేస్తాం కదండి. అయితే కానీ ఈ కొత్త వర్షన్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఎవరికైనా మనం ఇంతకుముందు ఈకేవైసీ చేసాం, ఫేస్ క్యాప్చర్ చేసాం కదండి, ఈకేవైసీకి ఒకరు ఆధార్ పెట్టి ఫేస్ క్యాప్చర్ మరొకరిది చేసామనుకోండి, అది డేటాబేస్లో అది మ్యాచ్ అయిందా మ్యాచ్ కాలేదా చూసుకొని మనకి మళ్ళీ చూపిస్తుంది అనమాట. ఫేస్ క్యాప్చర్ కాలేదు, మీది ఫేస్ క్యాప్చర్ వీటిది పూర్తి కాలేదని మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, అది ఎలా చూపిస్తున్నది ఇప్పుడు కొన్ని పేర్లు మనం గమనించుదాము. టిహెచ్ఆర్ మీద టచ్ చేస్తున్నాను, చూసారు ఇక్కడ మళ్ళీ అడుగుతుంది అనమాట. వీరికి ఇంతకుముందు ఫేస్ క్యాప్చర్ ఈకేవైసీ రెండు పూర్తి చేశారు టీచర్, కానీ మనకి ఇక్కడ ఒక బాక్స్ చూపిస్తుంది, ప్లీజ్ వెరిఫై బెనిఫిషరీ ఫోటో ఇన్ ఆర్డర్ టు ప్రొసీడ్ విత్ టిహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అని చూపిస్తుందండి. ఓకే, ఏంటనేది మనం ఒకసారి చూద్దాము. ప్రొసీడ్ మీద టచ్ చేస్తున్నాను. ప్రొసీడ్ మీద టచ్ చేస్తే మనకి చూసారు ఇక్కడ పైన మనకి ఫొటోస్ కనిపిస్తున్నాయి. వెరిఫై ఫోటో అని రాస్తుంది. ఇక్కడ ఒక 2 ఫొటోస్ చూపిస్తుంది అనమాట. ఈ కొత్త వర్షన్ అప్డేట్ చేసుకున్న వారికి మాత్రమే ఇట్లా ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఫోటో కింద ఏం రాస్తుందండి, ఈకేవైసీ ఫోటో అని రాస్తుందండి. సెకండ్ ఫోటో కింద క్యాప్చర్డ్ ఫోటో అని రాస్తుంది. వారి యొక్క ఆధార్ కార్డుతో ఈకేవైసీ చేసాం కదండి, ఆధార్ కార్డులో ఎలా ఉంటే ఆ ఫోటో ఇక్కడ మీకు చూపిస్తుంది. మీరు కూడా గమనించండి, ఎవరికైనా టిహెచ్ఆర్ కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇట్లా ఫొటోస్ వచ్చినప్పుడు గమనించండి. ఈకేవైసీ ఫోటో అంటే ఆధార్ కార్డులో వారి ఫేస్ ఎలా ఉందో ఆ విధంగా కనిపిస్తుంది అనమాట. పక్కన క్యాప్చర్ ఫోటో అని ఉంది. ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఫేస్ క్యాప్చర్ కూడా ఫస్ట్ టైం ఒకసారి చేస్తాం కదండి, ఆ ఫోటో అనమాట. ఆ ఫోటో పక్కన చూపిస్తుంది. అయితే ఈ రెండు ఈ విధంగా ఎందుకు చూపిస్తుంది అంటే ఇప్పుడు ఏంటంటే ఆ రెండు మ్యాచ్ కాలేదని మళ్ళొకసారి క్యాప్చర్ చేయమని చెప్తున్నారు అనమాట. ఫోటో క్యాప్చర్ మళ్ళొకసారి చేయమని చెప్తున్నారు. కింద ఇక్కడ రీక్యాప్చర్ ఫోటో అని ఉంది, వెరిఫై ఫోటో అని ఉంది. ఇక్కడ కింద గమనించినట్లయితే రీక్యాప్చర్ ఫోటో, వెరిఫై ఫోటో అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. రీక్యాప్చర్ ఫోటో అని మనం టచ్ చేస్తే డైరెక్ట్ కెమెరా ఓపెన్ అవుతుంది, మళ్ళీ ఒకసారి వారికి ఫేస్ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా పక్కన వెరిఫై ఫోటో అని చూసారా, పక్కన వెరిఫై ఫోటో ఉంది కదా బ్లూ కలర్లో, దాని మీద టచ్ చేస్తే మనకి ఇక్కడ తిరుగుతుంది చూసారా, ఒకసారి వెరిఫై చేసుకుంటుంది. ఆధార్ ఈకేవైసీ డేటాబేస్కి మనం తీసిన ఫేస్ క్యాప్చర్ ఫేస్కి మ్యాచ్ అవుతుందా లేదని మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తుంది. చూసారా ఇక్కడ ఫెయిల్డ్ అని వచ్చిందనమాట. ఇక్కడ కింద ఇంకేం రాస్తుందంటే ద ఫోటో కుడ్ నాట్ బి వెరిఫైడ్ ఫర్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్. కింద 2 రీజన్స్ ఇచ్చారు, ఆ రెండిట్లో ఏదైనా కావచ్చు అని చెప్తున్నారు అనమాట. ద ఇండివిజువల్స్ ఇన్ ద ఫొటోస్ అపియర్ టు బి డిఫరెంట్. పైన చూపిస్తున్న 2 ఫేస్లు మ్యాచ్ కాలేదు, 2 డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. తర్వాత ఇంకా 2వ పాయింట్ ఏమి ఇచ్చారంటే ద ఫోటో వాజ్ నాట్ టేకెన్ కరెక్ట్లీ. ఒకవేళ పైన చూపిస్తున్న 2 కూడా ఒకరి ఫేసే అనుకుందాము, కానీ కరెక్ట్ పొజిషన్లో మీరు తీయలేదు, అందుకే మ్యాచ్ కాలేదు అని చెప్తున్నట్టు. ఓకే, ప్లీజ్ ఇన్షూర్ యూ ఫాలో ద ఫేస్ క్యాప్చర్ గైడ్ ఫర్ ప్రాపర్ సబ్మిషన్. ఓకే, కింద ట్రై అగైన్ ఉంది, మళ్ళీ ఒకసారి ఫేస్ క్యాప్చర్ చేయడానికి ట్రై అగైన్ ఉంది కదా, ట్రై అగైన్ మీద టచ్ చేయొచ్చు. టచ్ చేస్తే మళ్ళీ కెమెరా ఓపెన్ అవుతుంది మీ ఫోన్లో. ఫేస్ క్యాప్చర్ ఈసారి కరెక్ట్గా
మంచిగా తీస్తే మనకి ఫేస్ మ్యాచింగ్ అవుతుందన్నమాట. మనకి ఈ విధంగా పైన ఫొటోస్ చూపించి 2 మ్యాచ్ కాలేదు, మళ్ళొకసారి ఫేస్ క్యాప్చర్ తీయండి అని క్లియర్గా మనకు అర్థం కావడానికి ఇట్లా ఇచ్చారండి. ఓకే, ఇంకొకటి గమనించుదాము. టీహెచ్ఆర్ టచ్ చేసిన తర్వాత ప్లీజ్ వెరిఫై బెనిఫిషరీ ఫోటో ఇన్ ఆర్డర్ టు ప్రొసీడ్ విత్ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్. ప్రొసీడ్ మీద టచ్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ పైన గమనించినట్లయితే ఆధార్ కార్డులో ఈ విధంగా ఉందన్నమాట ఫేస్. మనం ఫేస్ క్యాప్చర్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఏం చేసాము, ఈ విధంగా తీసాం. ఈ 2 మ్యాచ్ కావట్లేదు అనమాట. ఈ 2 మ్యాచ్ కావటం వల్ల ఫేస్ క్యాప్చర్ అనేది పూర్తి కాలేదు అని మనకి ఈ విధంగా చూపిస్తున్నట్టు రీక్యాప్చర్ ఫోటో మళ్ళొకసారి మనము రీక్యాప్చర్ చేయాలి. ఇక్కడ మరో చైల్డ్కి ఇంకోటి గమనించుదాము. ప్రొసీడ్ మీద టచ్ చేస్తున్నాను. చూసారా, పైన మనకి ఇక్కడ 2 ఫొటోస్ వస్తున్నాయి. పైన ఆధార్ కార్డులో ఈకేవైసీ ఫోటో అంటే ఆధార్ కార్డులో ఫేస్ ఎలా ఉందనేది మనకి ఇక్కడ చూపిస్తున్నారు. మనం తీసిన ఫేస్ క్యాప్చర్ ఏ విధంగా తీసాము అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. అందుకే మ్యాచ్ కాలేదు, రీక్యాప్చర్ మళ్ళొకసారి ఫేస్ క్యాప్చర్ చేయండి అని మనకి చూపిస్తున్నారండి. ఓకే, ఈ కొత్త వర్షన్ అప్డేట్ చేసుకున్న వారికి మాత్రమే ఈ విధంగా చూపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వర్షన్ అప్డేట్ చేసుకోగలరు. వర్షన్లో మనకి ఈ ఒక్క పాయింటే చెప్పారండి. రివైజ్డ్ ఈకేవైసీ అండ్ ఫేస్ క్యాప్చర్ స్క్రీన్స్ కొద్దిగా చేంజ్ చేశారని చెప్పారు కదా, రివైజ్ చేశారని చెప్పారు కదండి, మనం కూడా చూసాము. హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ టు ఇన్ష్యూర్ రియల్ టైమ్ బెనిఫిషరీ అథెంటికేషన్ త్రూ ఆధార్ అండ్ ఫేస్ వెరిఫికేషన్. ఓకే, ఈ ఒక్క పాయింట్ కూడా మనం గమనించామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒక రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నారు, అలాగే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని కూడా టచ్ చేయండి. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.